सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनं ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनं जानकीलक्ष्मणोपेतं जटामुकुटमण्डितं सासितूनधनुर्भान पानिं नक्तं चरान्तकं स्वलीलया जगत्त्रातुम् आविर्भूतम् अजं विभुं दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा पुरतुर्मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनादं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदाम् अपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। भर्जनं भवबीजानाम् अर्जनं सुखसम्पदां तर्जनं यमदूतानां राम रामेति गर्जनं। रामो राजमनिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीरामनामवरानने। रामचंद्र रघुवीरा रामचंद्र रणधीरा रामचंद्र रघुवीरा रामचंद्र रणधीरा
రామచంద్ర రఘురామ రామచంద్ర పరంధామ రామచంద్ర రఘురామ రామచంద్ర పరంధామ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాథ రామచంద్ర మమ బంధో రామచంద్ర దయ సింధో రామచంద్ర మమ బంధో రామచంద్ర దయ సింధో రామచంద్ర దయ సింధో రామచంద్ర దయ సింధో శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ సియావర రామచంద్ర की जय पवन सुत हनुमान की जय లక్ష్మణుడు అడిగిన ప్రశ్నల్లో స్వామి మాయ అంటే సమాధానం చెప్పారు. తర్వాత జ్ఞానం అంటే సమాధానం. ఎందుకంటే మాయకి మందు జ్ఞానం, అజ్ఞానానికి మందు జ్ఞానం కాబట్టి అజ్ఞాన స్వరూపమైన మాయకి మెడిసిన్గా జ్ఞానం ఇచ్చారు. జ్ఞానం కలగాలంటే ఎలాగో దానికి కనెక్టివిటీ వైరాగ్యం. వైరాగ్యం అంటే చెప్పారు, వైరాగ్యం వల్లనే జ్ఞాన సిద్ధి కలుగుతుంది అన్నమాట. జ్ఞానం మనలో నిలబడాలి అంటే వైరాగ్యం ఉండాలి. మనము అంటాం, మేము చాలా సత్సంగం చేశామండి, మాకేమీ అంత బాగా జ్ఞాన సిద్ధి కలగడం లేదు. జ్ఞాన సిద్ధి కలగడం అంటే ఆ అవసరం వచ్చినప్పుడు జ్ఞానం స్ఫురించాలన్నమాట. ఇదంతా బ్రహ్మస్వరూపం మన వృత్తి నిలబడాలి అంటే మన అంతఃకరణ వైరాగ్యంగా ఉండటం. అంటే వైరాగ్యం అంటే రాగద్వేషాలకు రెండింటికి కొంచెం దూరంగా ఉండడం. రాగద్వేషాలకి కొంచెం దూరంగా ఉంది అంటే అందులో బ్రహ్మవృత్తి నిలబడడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకు వైరాగ్యం అంటే చెప్పడం జరిగింది సార్. తర్వాత నాలుగో సమాధానం, ఈశ్వరుడికి జీవుడికి భేదాన్ని చెప్పారు. జీవుడంటే ఎవరండి అంటే జీవుడికి మూడింటికి సంబంధించిన అజ్ఞానం ఉంటుంది. జీవుడికి తన స్వరూపం గురించి తెలియదు, జగత్తు యొక్క స్వరూపం గురించి తెలియదు, భగవంతుడి యొక్క స్వరూపం గురించి, ఈ మూడింటికి సంబంధించి అజ్ఞానం ఉన్నవాడిని జీవుడు అంటే. జీవ జగత్తు ఈశ్వర అంటే ఏంటో తెలియదు అనమాట. వ్యవహారం నడుస్తుంది కానీ వాడి తత్వం తెలియదు. మరి ఈశ్వరుడు ఎవరండి అంటే ఈశ్వరుడు బంధానికి మోక్షానికి కారకుడు. ఒకటి. రెండు, సర్వపర. సర్వపర అంటే మనందరికీ నాయకుడు ఆయన. అందుకే కొంతమంది పెద్దలు అంటారు, జగత్తుని అంతటిని అనాథగా మనం చూడకూడదు, సనాథగా చూడాలంటే ఒక నాథుడు ఉన్నాడు అనమాట, ఒక లార్డ్. భగవంతుడిని లార్డ్ అని కొందరు కీర్తి. లార్డ్ అంటే బాస్ అందరికీ. తరువాత ఇంతకు ముందు చెప్పుకున్న మాయ ఏదైతే ఉందో ఈ మాయకు స్వతహాగా బలం ఉండదు. భగవంతుడు ప్రేరకము వలన మాయ పనిచేస్తుంది. అంటే సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ ఏది పని చేయాలన్నా దాని వెనకతల చైతన్య స్పృహ ఉండాలి. చైతన్య స్పృహ ఉంటేనే గుణం తాలూకా వృత్తి అనేది మనకి కనిపిస్తుంది. ఈ నాలుగింటికి సమాధానం చెప్పారు స్వామి. చెబుతూ తరువాతి చోపాయిలో బ్యూటిఫుల్గా అంటే ఈ 4 సమాధానాల్ని కంక్లూడ్ చేస్తారు. 5వ దాన్ని పక్కన పెట్టేసి
ఎంత బాగా చెప్తున్నారు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. 15వ దోహా తరువాత చౌపాయి. చౌపాయిలో ఫస్ట్ 2 లైన్లే సపరేట్గా చెప్పాను అనమాట. ధర్మత బిరతి జోగతే జ్ఞాన జ్ఞాన మోక్ష ప్రద వేద బఖానా ధర్మతే బిరతి జోగతే జ్ఞాన జ్ఞాన మోక్ష ప్రద వేద బఖానా. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే వైరాగ్యం అని స్వామి కీర్తించారు కదా, వైరాగ్యం ఎలా కలుగుతుందో తులసీదాస్ గారు చెప్తున్నారనమాట. వైరాగ్యం ఎలా కలుగుతుందటంటే ధర్మతే విరతి అన్నారు. విరతి అంటే వైరాగ్యం. వైరాగ్యానికి సాధన ఏంటండి? సాధారణంగా మనకు ప్రతిదానికి సాధన చెప్తారు కదండి. సాధన అంటే అక్కడికి వెళ్ళడానికి మనం ఉపయోగించే వెహికల్ లాంటిదన్నమాట. ఉదాహరణకు వాక్శుద్ధి కలగాలనుకోండి. వాక్శుద్ధి అంటే మనం మాట్లాడే మాటలు స్పష్టంగా ఉండాలి. వాక్శుద్ధికి సాధన ఏంటో తెలుసండి, మౌనం అంట. మనం ఎక్కువసేపు మౌనంగా ఉన్నామంటే మన మాటలకి ఆ వైబ్రేషన్, ఆ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. సో అలాగా ప్రతిదానికి ఒక ఉపవాస దీక్ష చేస్తే ఇదంతా శుద్ధి పడుతుంది అనమాట. అలాగే వైరాగ్యానికి సాధన ఏంటంటే వైరాగ్యం ఎలా మనం పొందగలం, వైరాగ్య సిద్ధి ఎలా పొందగలం అంటే సూక్ష్మంగా చెప్తున్నారు స్వామి ఇక్కడ. ధర్మతే విరతి అన్నాడు. ధర్మ ఆచరణం చేసిన వాళ్ళల్లోనే వైరాగ్య భావం అనేది కలుగుతుంది. సాధారణంగా మనమేమనుకుంటామంటే కర్మని అనుష్ఠానం చేస్తూ ఉంటే, అంటే మన తాలూకా డ్యూటీ మనం చేస్తూ ఉంటే ఈ కర్మలో మనం బందీలుగా అయిపోతామేమో అనుకుంటాం, దీని నుంచి బయటపడలేమేమో అనుకుంటాం. కానీ అది తప్పు అభిప్రాయం అండి. మనం చేస్తున్న ధర్మం సక్రమంగా కానీ చేస్తే దాని రిజల్ట్ ఏమొస్తుందో తెలుసండి, మనకి వైరాగ్య భావం వస్తుంది. అందుకే చూడండి పెద్దలు మనకు ఆశ్రమాలు పెట్టినప్పుడు ఏం చెప్తున్నారు, బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమం పెట్టారు. గృహస్థాశ్రమంలో మనం ఏం చేస్తాం, మన తాలూకా ధర్మ పాలన అంతా చేస్తాం, మన తాలూకా వృత్తి చేస్తాము, ఇంటి పరంగా ఉన్న బాధ్యతలు నెరవేరుస్తాము, సంఘం పరంగా ఉన్న బాధ్యతలు నెరవేరుస్తాము, అతిథి అభ్యాగతల్ని దేవతారాధన ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేయటం వలన 3వ దశకి చేరుకోగలుగుతాడు జీవుడు. 3వ దశ ఏంటండి, వానప్రస్థం. వానప్రస్థం వైరాగ్య ప్రదమైనది అనమాట. అంటే కర్మబంధాలన్నిటినీ తప్పించుకొని సాధనకి మాత్రమే కేటాయించే టైం. ఆ మెచ్యూరిటీ ఎలా వచ్చిందండి, గృహస్థ జీవితంలో మన తాలూకా ధర్మాన్ని సక్రమంగా పాలించాం కాబట్టి దాని రిజల్ట్గా ఆ మెచ్యూరిటీ అనేది మన అంతఃకరణలో వచ్చిందండి. ధర్మ పాలన వల్లనే వైరాగ్య సిద్ధి కలుగుతుంది. ధర్మాన్ని విడిచిపెట్టేస్తే వైరాగ్య సిద్ధి కలగదు. ధర్మపాలన అంటే ఏంటండి అంటే, ధర్మపాలన సూక్ష్మంగా మనకు అర్థం కావాలి అంటే మనకి ఎసైన్ అయి ఉన్న నిత్య నైమిత్తిక కర్మలను 100% పాటించాలి. పెద్దలు చెప్తారు కర్మలు అనేక రకాల, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నిషేధ కర్మలు అనేక రకాలుగా ఉంటాయి. వాటన్నిటిలో నిత్య కర్మ అంటే మనం చేయవలసిన జాబ్, అంటే ఇంటి పరంగా కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. ఉద్యోగపరంగా కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. సో నిత్యము మనం చేయవలసినవి అనమాట. మనం క్యాజువల్గా తీసుకోకూడదు. ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళాలంటే 9 అయ్యేసరికి మనం ఆఫీస్లో ఉండాలి. అదే ధర్మపాలన, మరేదే కాదు. లేదంటే మన బాస్ ఏదో బాబు ఇది ప్రత్యేకంగా ఈ పని మీరు ఖచ్చితంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఉండాలి. మన తాలూకా కర్మ యందు మనకు సిన్సియారిటీ ఉండాలి. ఇది ధర్మపాలన. రెండోది నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే ఏంటండి, అకేషనల్గా కొన్ని పనులు మనం చేయాలి. అకేషనల్గా కొన్ని, అవి రెగ్యులర్గా ఉండవు, సందర్భాన్ని బట్టి వస్తాయి. ఆ సందర్భానికి మనం స్పందించాలన్నమాట. ఉదాహరణకి సొసైటీలో ఏదో ఒక అవసరం వచ్చిందనుకోండి, సొసైటీలో అవసరం వచ్చినప్పుడు దానికి మనం స్పందించి మన సేవను మనం, లేదంటే ధార్మిక పనులు అంటే మన పెద్దలు కొన్ని ఆచరించిన పనులు ఉంటాయి. ఉదాహరణకి
కొన్ని కొన్ని ఇళ్ళకి వాళ్ళ పెద్దలే సాంప్రదాయంగా పెట్టిన కొన్ని పనులు ఉండొచ్చు, అవి మనం కట్ చేసేయకూడదు, వాటిని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే వాళ్ళ లీనేజీకి మనం చెంది ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే ఆదర్శంగా మన కుటుంబంలో పెట్టున్నారో మనం దాన్ని కంటిన్యూ చేయాలి. వీటన్నిటిని నైమిత్తిక కర్మలు అంటారు. సో నిత్య కర్మలని నైమిత్తిక కర్మలని ఎవరైతే స్పష్టంగా పాలిస్తారో వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది అనమాట. వైరాగ్యం వైరాగ్యం అంటే రాగానికి ద్వేషానికి సాక్షిగా ఉండే మానసికమైన స్థితి. ఏదైనా అనుకూలంగా వచ్చినప్పుడు పొంగిపోరు, ప్రతికూలంగా వచ్చినప్పుడు కుంగిపోరు. ఈ రెండింటిని తట్టుకునే గుణం వైరాగ్యం. కాబట్టి ధర్మము వల్లనే వైరాగ్య సిద్ధి కలుగుతుంది. మనం ఎంత సిన్సియర్గా మన తాలూకా బాధ్యతలు నెరవేరిస్తే మన అంతఃకరణ అంత పావనం అవుతుంది. అంతఃకరణని పావనం చేసుకోవడానికి మన చేతిలో ఉన్న సాధనం ఏంటండి అంటే మన తాలూకా డ్యూటీని మనం పర్ఫెక్ట్గా చేయడం. ఒకటి. రెండు, యోగతే జ్ఞానం. ధర్మం వలన వైరాగ్య సిద్ధి కలిగింది. జ్ఞానసిద్ధి ఎలా కలుగుతుందండి అంటే యోగము వలన జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు తులసీదాసు. యోగం అంటే ఏం యోగం అండి? యోగం అంటే మనకు చాలా పేర్లు ఉన్నాయి. అష్టాంగ యోగం. జనరల్గా మనమేమనుకుంటామంటే యోగము అంటే అష్టాంగ యోగమేమో అని మనకు ఒక కాన్సెప్షన్. అష్టాంగ యోగం అంటే ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, యమ నియమాలు పాటించడము, సమాధి, ధ్యానం ఇవన్నీ. కానీ యోగం అంటే దానికి ఒక పేరే యోగం అని. కానీ ఇక్కడ స్వామి ఉపయోగించిన యోగం అంటే ఏంటండి అంటే మనలోనున్నటువంటి బుద్ధి, మనస్సు, కర్మ ఈ మూడు ఒకే సరళ రేఖలోనికి తెచ్చుకోవడాన్ని యోగము అంటారు. అంటే అర్థమేంటి? మనం ఏ కర్మను ఆచరిస్తున్నామో అదే కర్మకు సంబంధించిన వృత్తి మనస్సులో ఉండాలి. అదే కర్మకు సంబంధించిన థాట్ అంటే జ్ఞానం బుద్ధిలో ఉండాలి. బుద్ధిలో ఉన్న జ్ఞానము, మనస్సులో ఉన్న వృత్తి, శరీరం ద్వారా చేస్తున్న కర్మ ఒకటే అయి ఉండాలన్న. కపటం ఉందనుకోండి. కపటం అంటే ఏంటండి? బుద్ధిలో వేరే వృత్తి ఏదో పెట్టుకుంటాం, శరీరం ద్వారా ఇంకేదో కర్మ చేస్తాం. ఇప్పుడు ఈ మూడు ఒక సరళ రేఖలో లేవు కదండి. మూడు సరళ రేఖలో ఉండడం అంటే ఇది. మన అంతఃకరణలో ఏదైతే ఉందో మన శరీరం ద్వారా అది చేయగలగాలన్నమాట. కపటం లేకుండా ఉండడం. చిన్నపిల్లలకి స్కూల్లో మనకి ఎక్స్పెరిమెంట్లు చేయిస్తారు. ఒక క్యాండిల్ పెడతాడు టేబుల్ మీద, ఆ క్యాండిల్ వెలిగిస్తాడు. వెలిగించి దాని ముందు 3 అట్టలు పెడతాడు. చిన్న చిన్న అట్ట మొక్కలు. ఈ అట్ట మొక్కలు పెట్టి 3 అట్ట మొక్కలకి కన్నాలు పెడతాడు అన్నమాట, హోల్స్ పెట్టి. మాస్టర్ గారు అడుగుతారు ఆ శిష్యుడిని, అరే ఇటువైపు ఉన్న ఈ క్యాండిల్ లైట్ అటువైపు స్క్రీన్ మీద పడాలంటే ఈ 3 అట్టల్ని ఎలా పెట్టాలి? ఆడికి ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు అనమాట చిన్నపిల్లలకి. ఎలా పెడితే ఈ లైట్ ఆ స్క్రీన్ మీద పడుతుందండి? 3 అట్టల్ని కరెక్ట్గా లైట్ తాలూకా దీపం ఎక్కడుందో అదే సరళ రేఖలో 3 సమానంగా ఉంచాలి. కొంచెం అటు ఇటు వెళ్ళాయంటే ఈ లైట్ అనేది స్క్రీన్ మీద పడదు. ఇది కూడా అంతే. చైతన్యమో ఆత్మ ఏదైతే అనుకుంటున్నామో ఆ జ్ఞానం బయట స్పష్టంగా కనిపించాలి అంటే మన బుద్ధి, మన మనస్సు, మనం చేస్తున్న కర్మ ఒకే సరళ రేఖలో. దాని పేరే యోగం. గురుదేవ్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రిటీ ఆఫ్ పర్సనాలిటీ అంటాడు ఆయన. మన పర్సనాలిటీ అంతా ఇంటిగ్రిటీలో ఉండాలి. ఏది ఆలోచిస్తున్నావో అదే పని చేయాలా, అదే మాట్లాడాలి. అంతే తప్పించి బుద్ధిలో ఒకటి పెట్టుకొని మాటలో ఒకటాడి పని వేరేది చేశామంటే మన శరీరంలో ఉన్న శక్తి అంతా పోవడమే తప్పించి అది యోగం కాదు. ఇది ఎంత సింపుల్ చూడండి. మనం ఏది చేస్తున్నామో దాన్ని సిన్సియర్గా చేయటమే. బుద్ధిలో అదే ఉండాలి, మనసులో అదే ఉండాలి, శరీరం ద్వారా. ఎవరైతే ఇలా ఉంచుకుంటారో వాళ్ళల్లో జ్ఞాన ప్రసరణ ఎక్కువ, జ్ఞాన సిద్ధి ఆ విధంగా కలుగుతుంది. దీన్నే ఏకాగ్రత అంటాం మామూలు మన మాటలు. యోగతే జ్ఞానం. జ్ఞానమోక్షప్రద. జ్ఞానం దేనికి లీడ్ చేస్తుందండి? జ్ఞానము వలన మోక్షం కలుగుతుంది అని. ఇది మామూలుగా వేదాంత చర్చల్లో మొదటి క్లాస్ నుంచి చెప్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి మనం వేదాంతంకి వెళ్ళామంటే వేదాంతంలో శోకం నుంచి, మోహం నుంచి జీవుడు బయటికి రావాలి అంటే దానికి కేవలం ఉన్న ఒకే ఒక ఉపాయం జ్ఞానం. ఎందుకండి? మన తాలూకా ఐడెంటిటీ అంటే నేను అని ఎవరనుకుంటున్నామో అది తప్పుగా మనం అనుకుంటున్నాం. మొన్నటి క్లాసుల్లో మనం చెప్పుకున్నాం.
నేను అని నా ఐడెంటిటీని మనం శరీరంగా అనుకుంటున్నాం. ఇది అజ్ఞానం. మరి నేను ఎవరు ఎలా తెలుసుకోగలగాలి? నేను ఆ సత్ చిత్ ఆనంద స్వరూపమై ఉన్నాను అని బుద్ధి ద్వారానే తెలుసుకోవాలి. తెలుసుకున్నాము అంటే అదే మోక్షం. సాధారణంగా మామూలుగా స్క్రిప్చర్స్లో మనం అనుకున్నట్టుగా మోక్షం అంటే ఏదో స్వర్గలోకానికి వెళ్ళడమో, లేకపోతే మోక్షం అంటే ఈ లోకాన్ని దాటి ఇంకొక లోకానికి వెళ్ళడమేమో అనుకుంటాం. అది కాదు. మోక్షము అంటే మన స్వరూపం గురించి జ్ఞానం మనకు తెలియాలి. అది తెలియనన్నాళ్ళు మనం బంధంలోనే ఉంటాం. అది తెలియనన్నాళ్ళు ఈ శరీరమే నేనే అనుకుంటాము. ఈ శరీరం ద్వారా చేస్తున్న కర్మలన్నిటికీ నేనే కర్తను అనుకుంటాను. కర్త అనుకున్న వెంటనే ఆ కర్మల తాలూకా వాసనలన్నీ మనలో పడతాయి. ప్రతి కర్మ కూడా ఒక ఇంప్రెషన్ మన అంతఃకరణలోనికి విసిరేస్తుంది. ప్రతి కర్మ కూడా. ఉదాహరణకు నిన్న మార్నింగ్ వాక్ చేసాం అనుకోండి. మార్నింగ్ వాక్ చేసినప్పుడు అంతవరకు వెళ్ళని ఇంకో కొత్త ఏరియాలోనికి మనం వెళ్ళి మార్నింగ్ వాక్ చేస్తే మనసును అలాగే అబ్జర్వ్ చేయండి. ఆ ఏరియాలో కనిపించిన అన్నింటి తాలూకా ఇంప్రెషన్ని కలెక్ట్ చేస్తుంది. ఆ చెట్టు బాగుంది, ఈ పోస్టర్ బాగుంది, ఆ ఇల్లు బాగుంది, ఆ బిల్డింగ్ డిజైన్ బాగుంది అని. ఆ వాసనలన్నింటినీ తీసుకొచ్చి ఎక్కడో పడేస్తుంది. మనకి అవి కనిపించవు. కానీ ఏదో సందర్భంలో ఇవన్నీ స్ప్రౌట్ అవుతాయి. ఏదో సందర్భంలో ఎప్పుడైనా కావచ్చు కాక ఇవన్నీ స్ప్రౌట్ అవ్వడం మనకి కనిపిస్తాయి అన్నమాట. కర్మకున్న దోషగుణం ఇది. కర్మకున్న దోషగుణం ఏంటండి అంటే అనేక రకాలైన వాసనలన్నింటినీ కూడా మన అంతఃకరణలోనికి విసిరేస్తుంది అనమాట. అవి మళ్ళీ బంధంగా చేరి వాటిని అనుభవించు అని లోపటి నుంచి ప్రెజర్ చేస్తుంది మనకి. కర్తృత్వ భావం ఒకసారి పడింది అంటే వాటిని అనుభవించాలి. భోక్తృత్వ భావం రావాలి. అంతవరకు అవి కూర్చొనివ్వవు మనకి. కనీసం నిద్దట్లోనైనా అనుభవించు అంటాయి. అందుకే చూడండి, భౌతికంగా తీరని ఏదైనా ఉంది అంటే కలకనేస్తాం మనం. అంటే బలహీనమైన వాసనలు అనమాట. ఆ బలహీనమైన వాసనలు ఎగ్జాస్ట్ అవ్వాలి ఏంటి అంటే దానికి ఒక కళ అవసరం, ఒక నిద్ర అవసరం. అంత పవర్ వాసన. స్థూలంగానైనా అనుభవించు, లేదా సూక్ష్మంగానైనా అనుభవించు, కాకపోతే అవి ఎగ్జాస్ట్ అవ్వవు. ప్రతిరోజు ఎన్ని వాసనల్ని మనం అక్యుములేట్ చేస్తున్నామో లెక్కలేదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ జరుగుతున్న అంతటికీ కూడా ఈ అహం అనేది నాయకుడు అనే అజ్ఞానం మనకి ఉంది. అది కాదు మన స్వరూపం. మన స్వరూపం ఏంటి? దీనంతటికీ సాక్షి నా స్వరూపం. సాక్షికి ఇవేమి అంటాం. ఆ సాక్షి భావాన్ని పొందాలి అంటే అది జ్ఞానం ద్వారా కలుగుతుంది. అందుకే జ్ఞానం మోక్షకారం, అజ్ఞానం బంధకారం. సో ఈ మూడింటికి కనెక్టివిటీ చెప్పాడు స్వామి. ఇవి ఎక్కడ చెప్పారండి అంటే వేదబఖాన. వేదబఖాన అంటే వేదాలలో ఈ విధంగా కంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకిది రూఢి అన్నమాట. మనం జీవితాంతం గుర్తుంచుకోవచ్చు. వైరాగ్యం మనకు బాగా కలగాలండి అంటే మన ధర్మాన్ని మనం బాగా అనుష్ఠానం చేయాలి. ఏ ధర్మంలో ఉన్నామో దానికి 100% న్యాయం చేయాలి. జ్ఞానం బాగా కలగాలండి అంటే మన తాలూకా పర్సనాలిటీ ఇంటిగ్రిటీలో ఉండాలి. బుద్ధి, మనస్సు, శరీరం ఒకేసారి కపటం ఉండకూడదు. మోక్షము నిజంగా మనకు కావాలంటే మోక్ష కారణం జ్ఞానం, మరేది కాదు. నాకు మోక్షం కావాలని నువ్వు తీర్థయాత్రలు తిరగొచ్చు కాక, జప సాధనలు చేయొచ్చు కాక, ఎన్నైనా చేయొచ్చు కాక, అవన్నీ అంతఃకరణని శుద్ధి చేస్తాయి, తోసిపడేయడానికి లేదు. కానీ లిబరేషన్ కావాలి అనుకుంటే, మోక్షం కావాలనుకుంటే మాత్రం జ్ఞాన సాధన చేయవలసింది. శ్రవణ మనన నిధిధ్యాసనాదులు చేసి ఆ విన్న ఉపనిషత్తు జ్ఞానాన్ని మనలో అసిమిలేట్ చేసుకొని అందులో మనస్సుని నిలపగలగాలన్నమాట. ఇది రూఢిగా చెప్పగలం. సో లక్ష్మణుడు అడిగిన 5 ప్రశ్నల్లో 4 ప్రశ్నలకు స్వామి సమాధానం చెప్పాడు. ఇంకా ఆఖరి ప్రశ్న ఒక్కటి ఉంది. లక్ష్మణుడు ఆఖరిగా ఏమడిగాడండి అంటే భక్తి అంటే ఏంటన్నయ్యా అని అడిగాడు. తేజోమాయానంద్ గారి పుస్తకానికి కామెంటరీ రాస్తారు. ఈ కనెక్టివిటీ దగ్గర స్వామి రాస్తారనమాట. మన ఇంటికంట ఎవరైనా మనకు బాగా కావలసిన వాళ్ళు వస్తారు అని మనకి ఇంటిమేషన్ ఉందనుకోండి, అంటే మనకి ప్రత్యేకంగా కావలసిన వాళ్ళు, మనం అందరికీ డిన్నర్కి పిలిచామనుకోండి, ఆ డిన్నర్కి పిలిచిన అన్ని వెరైటీల్లో స్పెషల్గా ఏది వండుతామో అది తీసి దాసేస్తామంట వాళ్ళకి.
నేను ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఇది నేను సర్వ్ చేస్తానని. ఇక్కడ తులసీదాస్ గారికి సాధారణంగా ఆయనకు భక్తి అంటే ఇష్టం. అందుకే అన్నిటికీ సమాధానం చెప్పేసి కంక్లూజన్ కూడా చెప్పేసి లాస్ట్ ఫ్రెష్గా భక్తి గురించి చెప్తాడు. ఇక్కడ నుంచి టెక్స్ట్ అంతా భక్తి గురించి చెప్తాడు ఆయన. అంటే తులసీదాస్ గారు శ్రీరామ భక్తుడు, ఆయన మహాభక్తుడు. ఆయన జ్ఞానసిద్ధి ఉంది. జ్ఞానసిద్ధి ఉన్నప్పటికీ కూడా ఆయనకు శ్రీరాముడు అంటేనే ప్రీతి. తులసి రామాయణం మొత్తం అంతట్లో రాముణ్ణి బ్రహ్మనే చెప్తాడు, అయినప్పటికీ కూడా రాముడి మీదే ప్రీతి భక్తి. అందుకు ఆఖరి సమాధానంగా భక్తి అంటే ఏంటో చెప్తాడు. భక్తి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. భక్తి అంటే అంట, జాతే బేగి ద్రవవు మే భాయి సోమమ భగతి భగత సుఖదాయి సోసుతంత్ర అవలంబన ఆనా తిహి ఆధీన జ్ఞాన విజ్ఞాన భగతి తాత అనుపమ సుఖమూలా మిలయి జో సంత హోయి అనుకూలా. ఇది భక్తి. ఒకసారి చూడండి టెక్స్ట్, ఒక్కొక్క పదము చూడండి. భక్తి అంటే అంట, జాతే బేగి ద్రవవు మే భాయి సోమమ భగతి. హే భాయి, హే భాయి అంటే తమ్ముడా. భక్తి అంటే ఏంటంట, జాతే బేగి ద్రవవు మే, దేని వలన అయితే నేను తక్షణం కరుగుతాను. ద్రవవు అంటే నేను ద్రవిస్తాను అంటే ఎవరు? భగవంతుడు చెప్తున్నాడు. దేని కారణం అయితే క్షణంలో నేను ద్రవణం కరుగుతానో దాని పేరే భక్తి అన్న గొప్ప డెఫినేషన్. చూడండి, భక్తికి ఇలాంటి గొప్ప డెఫినేషన్ ఎక్కడా కనిపించదని చెప్తారు స్వామి. భక్తి అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక కర్మ కూడా కాదు, చెప్పలేదు ఇక్కడ ఫలానా కర్మ భక్తి అనలా. అలాగే ఫలానా ఎమోషన్ కూడా భక్తి అని అనలే. అటువంటి భావోద్రేకము భక్తి అనలే స్వామి. భక్తి అంటే ఏంటంటే దేనివల్లైనా కావచ్చు, దేనివల్లైనా కావచ్చు, దాని వలన క్షణంలో భగవంతుడి హృదయంలో ప్రేమ కలగాలి, ఆయన హృదయంలో ప్రేమ కలగాలి. దాని పేరే భక్తి. దేనివల్ల కలుగుతుందండి అంటే అది ఒక కర్మ అయినా కావచ్చు, ఒక వృత్తి అయినా కావచ్చు, ఒక చేష్ట అయినా కావచ్చు. ఆ ప్రేమ భగవంతుడికి కలిగిందనమాట. ఒక ఉదాహరణ చెప్తారు పెద్దలు. గజేంద్ర మోక్ష ఘట్టం మనకు తెలిసిందే కదా. గజేంద్ర మోక్ష ఘట్టంలో గజేంద్రుడిని మొసలు పట్టుకుంటాడు. మొసలు పట్టుకున్న తర్వాత భాగవతం ప్రకారం అయితే కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు. మొసలి గజేంద్రుడు, మొసలి గజేంద్రుడు. కొన్నాళ్ళు ఈయన కొట్టాడు, కొన్నాళ్ళు ఆయన కొట్టాడు, కొన్నాళ్ళు ఈయన కొట్టాడు, కొన్నాళ్ళు ఆయన కొట్టాడు. కానీ ఏదైనా సరే మొసలు కాలు మాత్రం విడిచిపెట్టలేదు. పెద్దలు చెప్తారు మొసలకు నీటిలో బలం ఎక్కువ, ఏనుగునైనా పట్టాడు. సరే, ఈయనకి ఏదో పూర్వజన్మ సంస్కారం వల్ల భగవంతుడు గుర్తొస్తాడు. భగవంతుడు గుర్తొచ్చి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే విష్ణుదేవుడు వస్తాడు. అంటే ఈయనకు తెలియదు స్వామి వస్తున్నాడని కదండి. గజేంద్రుడికి తెలియదు స్వామి బయలుదేరి వస్తున్నాడని. సో స్వామి భాగవతంలో అద్భుతంగా వర్ణిస్తారనమాట. ఏదో అమ్మవారితో ఆడుకున్న టైంలో వినిపించిందంటే ఈయనకి గజేంద్రుడి యొక్క కేక. కుయ్యో మొర్రో అంటాడు ఎవరు? పోతన. కుయ్యో మొర్రో అని కేక పెట్టాడండి. వినిపించి ఉన్న ఫలాన్ని లేచిపోతాడు విష్ణుమూర్తి. ఆయన ఆడుతూ ఉన్న టైంలో సరిగ్గా ఆయన లెగిసేసరికి అమ్మవారి పవిటి కొంగు స్వామివారి చేతిలోనే ఉందంట. అంటే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, ఏవో పాచికలేవు. ఏంటి మా స్వామి ఇలా పారిపోతున్నాడు అనుకుని, ఆవిడికి తెలుసు కాబట్టి స్వామివారి తత్వం ఎక్కడో ఏదో ఆపద ఉంది, పరుగుపడుతున్నాడు అనుకుంది. సో అమ్మవారు స్వామి వెనకతలు పరుగున వస్తున్నారండి. నారాయణుడి వెనకతలు లక్ష్మీదేవి. వీళ్ళిద్దరూ బయలుదేరేసరికి శంఖము చక్రము మన అవసరం వస్తుందేమో పదండి అని అవి బయలుదేరాయి. ఏమో స్వామి ఇలాగనేసరికి ఉండాలి కదండి చక్రం. ఇంకా ఒక కేకపెట్ట అవి ఇంకా స్వామి యొక్క ఆయుధాలు విష్ణులోకంలో వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ క్యూగా పరిగెట్టారు. ఇంత భాగవతంలో చెప్తాడు. వీళ్ళు ఇలా వస్తుంటే
మధ్యలో స్వర్గం వచ్చేసరికి స్వర్గంలో ఏంటి భగవంతుడు బయటకు వచ్చాడా వైకుంఠాన్ని వదిలి అని దేవతలందరూ కూడా వెనక రావడం ప్రారంభిస్తారు. సో ఆకాశం అంతా పంచభూతాలు సమస్తము నానా ఆనందమయంగా ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే వస్తున్నాడు వైకుంఠాన్ని వదిలి అని. సో వీళ్ళు ఇలా వస్తున్నారు, ఈయన పాపం ఏడుస్తున్నాడు. ఇక్కడ ఈయనకి తెలియలేదు పరిస్థితి ఏంటి అనేది. క్షణంలో ఇలా చూశాడంట గజేంద్రుడు సాక్షాత్తు భగవంతుడు రావడానికి. చూడండి అపురూప ఘట్టం. నారాయణుడు వైకుంఠాన్ని వదిలి నా కొలన దగ్గరికి వచ్చాడు. నారాయణుడు, లక్ష్మి, దేవతలు, పెద్ద క్యూ ఉంది అక్కడ. ఈయన ఇదంతా మర్చిపోతాడనమాట. మొసలు పట్టుకోవడం ఇంత ఒక మతిమరుపు. నీ ఎవరైనా చూడండి, ఒక పెద్ద గెస్ట్ మన ఇంటికి వస్తే ఏమవుతాం? నిశ్చేష్టులం అయిపోతాం. సో భగవంతుడు ఇలా కనపడేసరికి గజేంద్రుడికి ఏం చేయాలో నేను ఎలా ఆరాధించాలో తబ్బిబ్బి అవుతూ వీడితో ఫైట్ చేస్తున్నాడు కదండి. తొండం దగ్గర ఒక కలువ పువ్వు ఉందంట, ఒక పద్మం. దాన్ని ఇలా తీసి భగవంతుడి మీదకి ఇలా ఇసిరాడంట గజేంద్రుడు. విసిరేసరికి స్వామి పట్టుకున్నాడు. స్వామి ఆ పుష్పాన్ని పట్టుకొని చక్రాన్ని విడిచిపెట్టి సంహరించి గజేంద్రుడి మోక్షం మొసలిని పంపించడం అంతా అయిపోయింది. వైకుంఠానికి వెళ్ళిపోయారండి. వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అడిగిందంటే స్వామిని, ఘట్టమంతా అయిపోయింది కదా, ఇంకా పువ్వు ఎందుకు స్వామి పట్టుకొని వచ్చావు అని. అంటే అప్పుడు అన్నాడంట నారాయణ, ఇదేది నన్ను ఇంప్రెస్ చేయలేదు. మొసలి ఇంప్రెస్ చేయలేదు, ఏనుగు ఇంప్రెస్ చేయలేదు, మీరందరు రావడము ఇంప్రెస్ చేయలేదు. కానీ వాడి స్ఫురణ చూడు, కంప్లీట్గా వాడి శరీరం అంతా ఇంకొకరి ఆధీనంలో ఉంది. పీడిస్తున్నాడు, మామూలు ఆధీనం కాదు, పీడిస్తున్నాడు ముసలి. నేను వచ్చాను, ఏదీ చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ వాడి భక్తికి, ఆ క్షణం వాడికి భక్తికి ఏదో స్వామికి ఇవ్వాలి అనుకున్నాడు. ఇలా చూసేసరికి ఆ పువ్వు కనిపించింది, తప్పని తెంపి నా మీదకి ఇసిరాడు. ఇది నా తీపి జ్ఞాపకం అని ఎప్పుడో ఉంచుకుంటాడండి స్వామి ఆ పుష్పాన్ని వైకుంఠంలో. భగవంతుడు ఎలా అది భక్తి అని చెప్పాడు స్వామి. ఏమి స్ఫురిస్తుందో మనకే తెలియదు ఆ క్షణానికి భగవంతుడిని చూస్తే. అది నాకు కావాలి, నా భక్తి. ఆ క్షణం వలన, ఆ వృత్తి వలన కానీ, ఆ కర్మ వలన కానీ, ఆ చేష్ట వల్ల కానీ నా హృదయం ద్రవిస్తే దాని పేరే భక్తి. మిగతాది ఏదైనా మీరు చేయొచ్చు కాక చేయకపోవచ్చు కాక. అంటే మన తాలూకా దీనివల్ల భగవంతుడు హృదయాన్ని టచ్ చేయాలి. భక్తికి ఉన్న లక్షణం అది. అందులో 4 రకాలుగా భగవంతుడు హృదయం టచ్ అవుతుందని చెప్తారు పెద్దలు. అవి ఏంటంటే ఆర్తుడు, అర్ధార్థుడు, జిజ్ఞాసి, జ్ఞాని అని చెప్తాడు భగవంతుడు. ఆర్తి భగవంతుడికి ఫస్ట్ టచ్ అయ్యేది ఏంటి అంటే భగవంతుడికి ప్రీతికరమైనది ఆర్తి. ఆర్తి అంటే మన హృదయంలో ఆ తపన ఉండాలన్నమాట. భగవంతుడు అంటే ఆ జెన్యూనిటీ, ఆ సిన్సియారిటీ ఉండాలి. ఆ ఆర్తి ఉంది అంటే దానికి సమాధానం ఎల్లప్పుడూ చెప్తాడు. ఆ కేక ఉండాలి లోపట. స్వామి అనాలి ఏది కలిగినా, అంతఃకరణ. అది స్వామి అన్నదంటే అక్కడే అంటాడు ఆయన ఉన్నది పక్కనే కాబట్టి ఆర్తుడు. మిగతా అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని వీళ్ళందరూ కొంచెం రిలాక్స్డ్, గొప్పవాళ్ళే, అందరూ సుకృతులే అయినప్పటికీ కూడా భగవంతుని తక్షణం స్పందింపచేసేది ఏంటండి అంటే ఆర్తి అంటారు. ద్రౌపది గారి కేసులో కూడా, ద్రౌపది కేసులో కూడా అలాగే జరిగింది కదండి. అందరూ నిశ్చేష్టులే, ఎవరూ సాయం చేయలేదు. కృష్ణ అనేసరికి పలికాడు కృష్ణుడు అన్నమాట. సో ఆర్తి భావన నాకు అత్యంత ఇష్టమైనది అని చెప్తాడు స్వామి. రెండోది ఏంటంట, మనం అనుకుంటాం మరి భక్తి వలన కష్టమేమైనా ఉంటుందేమో అంటే కాదు, భగత సుఖదాయి అన్నాడు స్వామి. భక్తి నన్ను కరిగిస్తుంది ఒకటి, 2 భగత సుఖదాయి, భక్తుడికి కూడా సుఖాన్ని ప్రసాదిస్తుంది. చూడండి ఏదో చెప్తారు, గురుదేవ్ ఫేమస్ ఎగ్జాంపుల్ అది. ఒలింపిక్కి ఏదో మనం ట్రైనింగ్ అయ్యామనుకోండి, స్పోర్ట్స్కి ఎంత కష్టపడతారు చూడండి. ప్రతిరోజు 4 గంటలకు లేవాలి, డైట్ ఇదే తినాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఒక సినిమా చూడకూడదు, ఎవరితో కలవకూడదు, రోజుకు 16 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా. ఎంత కష్టం! ఒక కష్టంతో కూడుకొని ఆ రోజు ఆ కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేయాలి. కానీ భక్తి అలాగ కాదంట. భక్తి సాధన చేస్తున్నప్పుడు కూడా ఆనందాన్నే కలిగిస్తుంది, భగత సుఖదాయి. కాబట్టి భక్తి సాధనకి బాధపడవలసిన అవసరం లేదు. భగవంతు ఎవరో చెప్పారనుకోండి, ఒక ఉదాహరణకి ఎవరో ఒక సాధు, అరే బాబు నువ్వు ప్రతిరోజు ఒక 100 భగవత్ నామాల్ని జపం చెయ్యు అని.
అదేమైనా కష్టాన్ని కలిగిస్తుందేమని మనం అనకూడదు, సుఖాన్నే కలిగిస్తుంది. మొదట్లో మనకి కొంచెం అభ్యాసం లేకపోవడం వల్ల కష్టం అనిపించినా రాను రాను అందులో మనకి రమణం కలుగుతుంది. పదే పదే చెయ్యాలి అని భక్తి సాధన ఉంటుంది. ఇంకా ఏంటంటే భక్తి సుతంత్ర అవలంబన ఆనా. భక్తికున్న మరొక స్పెషాలిటీ ఏంటండి అంటే భక్తి స్వతంత్రమైనది. స్వతంత్రమైనది అంటే ఇంకొక సాధన మీద భక్తి సాధన డిపెండ్ కాదు. ఏ సాధన మీద భక్తి సాధన డిపెండ్ కాదు. ఇదంతా మనకు భక్తి అంటే ఏంటండి అంటే భగవంతుడి మీద ప్రేమ. ఎవరినైనా పోనీ భగవంతుడిని పక్కన పెట్టేయండి, ఎవరినైనా మనం ఇష్టపడాలి అంటే దానికి మరొక క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా. నచ్చింది అంటే ఇష్టపడ్డాం అంతే, స్వతంత్రం. మిగతావన్నీ అలాగ కాదు. అలా ఏంటది యమాన్ని పాటిస్తే నియమాలు వస్తాయంటారు, నియమాలు పాటిస్తే ఆసనం, వాటన్నిటికీ ఒక చైన్, దీని తర్వాత అది, దాని తర్వాత అది, దాని తర్వాత అది, దాని తర్వాత మిగతా సాధన. అలాగే ప్రాణాయామం ఉందనుకోండి, మొదటే నేను కుండలిని సాధన చేస్తానంటే కుండలిని సాధన మనం ఏం చేయలేము. చిన్న చిన్న బ్రీతింగ్ ప్రాక్టీస్ నుంచి కొన్ని సంవత్సరాలు అయితేనే, అన్నాళ్ళు సిన్సియర్గా చేస్తేనే కొంత లాభం. కానీ భక్తి సాధన అలాగ కాదు, స్వతంత్రంగా ఉంటుంది, దేని మీద ఆధారపడదు. తెహి ఆధీన జ్ఞాన విజ్ఞాన. మరొక స్పెషాలిటీ ఏంటండి అంటే తెహి ఆధీన. ఈ భక్తి ఆధీనంలో జ్ఞానము విజ్ఞానము డిపెండ్ అయ్యి ఉంటాయి. భక్తి దేని మీద ఆధారపడదు, కానీ భక్తి లేకపోతే జ్ఞాన సాధన, భక్తి లేకపోతే విజ్ఞాన సిద్ధి కలగవంట. చిన్న ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు చెప్తారు, ప్రేమ లేనిదే జ్ఞానం కలగదు అంటారు. ఒక పిల్లోడిని పిలిచామనుకోండి, అరే మీ స్కూల్ నుంచి హోంవర్క్ చేయమని లిస్ట్ వచ్చింది, నువ్వు చేయరా అంటే వాడు నాకు ఏదైనా ఇస్తే చేస్తాను, లేకపోతే అరగంట చేసి పారిపోతానంటే. అరే ఈ ఫోన్లో కొత్త వీడియో గేమ్ వచ్చింది, ఇది ఆడుతావేమరా అంటే 5 గంటలైనా ఆడుతాడు, తిండి వద్దన్నా మానేస్తాడు, తిండి తినకుండా కూడా ఆడుతాడు. కారణం ఏంటంటే రెండింటికి ఇదంటే ప్రేమ లేదు, ఇదంటే ప్రేమ ఉంది కదా. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ జ్ఞాన ప్రాక్టీస్ చేస్తాం. అందుకే భక్తి లేనిదే జ్ఞాన సాధన జరగదు, భక్తి ఉండాల్సిందే. అందుకే చూడండి భగవద్గీతలో మామూలు పెద్దవాళ్ళు చెప్తారు, అర్జునుడు కృష్ణుడు చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు కదండి, చాలా చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉన్నవాళ్లే. అయినా ఏ రోజు జ్ఞానంకి సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చెప్పలే. మామూలుగా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే, ఆడుకోవడం పాడుకోవడం. సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ కూడా జ్ఞానానికి సంబంధించి ఏ రోజు నోరిప్పల, గుట్టుగానే ఉంచాడు కృష్ణుడు. కారణం ఏంటి? అర్జునుడికి అవసరం రాల, ఆయన పనిలో ఆయన ఉన్నాడు అంతే. నాకు అస్త్రాలు కావాలి, శస్త్రాలు కావాలి, వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలి, ఇవే అడుగుతున్నాడు తప్పించి అర్జునుడు ఏనాడు భగవంతుడి గురించి అడగల. అదే అర్జునుడికి ఒకరోజు ఆపదొచ్చింది, యుద్ధంలో ఆపదొచ్చి ఆయన మనస్సు భ్రమించడం ప్రారంభించింది. ఆ రోజు శరణన్నాడు స్వామిని. శరణని షాదిమాం ప్రపన్నం అని, షాదిమాం ప్రపన్నం అంటే నీకు ఇంక జోహారు అని. అప్పుడు చెప్పాడు జ్ఞానం. అర్థమైందండి? కాబట్టి జ్ఞాన సిద్ధి కలగాలి అంటే దానికి ముందు మనకి ఇక్కడ ప్రేమ ఉండాలి. లేకపోతే మనం ఎవరు చెప్పినా భగవంతుడి జ్ఞానం ఇవన్నీ వదిలేయండి, మామూలు విషయమైనా సరే ఆ వ్యక్తి మీద మనకు అభిమానం ఉంటేనే ఆ వ్యక్తి చెప్పిన మాట వింటాం. అభిమానం లేకపోతే మనం వినం. ప్రేమకున్న మహత్తది, జ్ఞానంకా మహత్త. ప్రేమ ఉంటేనే జ్ఞానం ప్రకాశిస్తుంది తప్పించి ప్రేమ లేనిదే జ్ఞానం కాబట్టి భక్తే ఎక్కువ. భక్తి ఉంటేనే జ్ఞాన సాధన అనేది చేస్తుంది. విజ్ఞానికానికి కూడా అంతే. తెలిసింది మనలో నిలుపుకోవాలి అన్నా చెప్పిన మాట మీద మనకి అభిమానం ఉండాలి. కాబట్టి భక్తి స్వతంత్రమైనది. మిగతా సాధనలన్నీ భక్తి లేకపోతే, ప్రేమ లేకపోతే కుదరవు. ఇంకా భగత తాత అనుపమ సుఖమూల. ఇందాక చెప్పినట్టుగానే భక్తి అనేది సుఖానికి మూలం. సుఖానికి మూలం అంటే భక్తి సాధనలో కష్టం ఉండదు. ఏమండి కష్టం ఉండదంటే హాయిగా ఇంక రెండో అవసరం లేదు. ఏసీలో కూర్చొని జపం చేయాలని పని లేదు కదండి, నడుచుకుంటూ అయినా రామ 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 అనుకొని వెళ్ళిపోవచ్చు. సుఖాన్ని కలిగిస్తుంది భక్తి, కష్టాన్ని కలిగించు.
వేదాంతంలో చెప్తారు, ప్రేమ ప్రమోదాలు ఏవో 3 రకాలుగా ఉంటాయంట. అంటే మనలో ఆనంద ఉత్పత్తి, అంటే ఆనందం కలిగేదానికి 3 దశలు ఉంటాయంట. అదేంటండి అంటే, ఆ వస్తువు గురించి ఆలోచించినప్పుడు, ఏదైనా మనకు నచ్చింది, ఆ వస్తువు గురించి ఆలోచించినప్పుడు మనలో కలిగిన ప్రేమ మొదటి దశ. దాన్ని మోదం అంటారు. మోదం అంటే దాన్ని ఆలోచించినప్పుడు దాని మీద మనకి ఇష్టం కలుగుతుంది. ఇదంతా మనకు అనుభవంలో ఉన్నదే మోదం. అదే వస్తువు మన ఎదురుగా కనిపించింది అనుకోండి, దాన్ని ప్రమోదము అంటారు. ప్రమోదం అంటే ఆనందం మరొక గ్రేడ్ పెరుగుతుంది. ఇవన్నీ శాస్త్రీయంగా పెట్టిన పేర్లే. మోదం, ప్రమోదం. మన ఎదురుగా కనిపించినాం, ఎదురుగా కనిపించిన వస్తువు మనతో ఒకటైపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఆనంద పరిపూర్ణం చెందిందనమాట. ఈ 3 గ్రేడ్లు దాటి ఆనందం అనేది మనం అనుభవిస్తామంట. మోదం, ప్రమోదం, ఆనంద తృప్తి అంటారు. భగవంతుడి దగ్గర కూడా అవి జరుగుతాయి. భగవంతుడు ఆలోచించినప్పుడు, భగవంతుడు మన ఎదురుగా కనిపించినప్పుడు, భగవంతుడు మన స్వరూపంలో ఒకటి అయినప్పుడు దాని తాలూకా డిగ్రీ అనేది పెరగడం జరుగుతుంది. కానీ ఏ స్థితిలోనూ కూడా భగవంతుడు సుఖస్వరూపం, దుఃఖకారకమైతే కాదు. భక్తి అనేది సుఖమూలం. బాగుంది. మరి ఇలాంటి భక్తి ఎలాగ కలుగుతుందండి అంటే, మిలయి జో సంత పోయి అనుకూల. భగవంతుడి మీద భక్తి కలగాలండి అంటే మనకి ఒక్కరి అనుగ్రహం కావాలి అంటే, ఎవరి అనుగ్రహం అండి అంటే సంత మహాత్ముల యొక్క అనుగ్రహం కావాలి. ఎక్కడ దొరుకుతుందండి భక్తి కదా? భక్తికి లక్షణాలన్నీ ఉన్నాయి. బాగుంది. ప్రేమస్వరూపము, సుఖస్వరూపము, సాధన చేయడం ఈజీ, స్వతంత్రమైనది. కానీ భక్తి అంటే ఏంటి, భక్తి ఎలా ఉండాలి, ఎక్కడ చూస్తాం మనం? ఎక్కడ చూస్తామండి అంటే సాధువులలోన, మహాత్ములలోన మనకి ఆ దృష్టి కనిపిస్తుంది అనమాట. వాళ్ళ అనుగ్రహం కానీ మన మీద ఉంది అంటే డెఫినెట్గా మనం భగవంతుడిని చేరడానికి ఒక మార్గం దొరికినట్టే. ఎంతమందినో చూసాం మనం. ఏ జీవిత చరిత్ర అయినా చూసుకోండి, అది గొప్ప వాళ్ళదైనా కావచ్చు, మనదైనా కావచ్చు. గురువు మన జీవితంలోనికి రాకముందు వరకు మనం ఒకటి, గురువు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మనం ఇంకొకటి. అవునా కాదు? గురువుగారు రాకముందు వరకు ఏవేవో మాట్లాడతాం మనము, అది అది ఇది ఇది, అది జ్ఞానం, ఇది భక్తి, దేనికి ఒక డైరెక్షన్ ఉండదు. కానీ భగవంతుడి దయ వల్ల గురువు మన లైఫ్లోకి వచ్చాడు అనుకోండి, అప్పటి నుంచి ఒక ఛానల్, ఒక సిస్టమేటిక్గా ఆలోచించడం, ఒక ఛానల్లో మనం ప్రయాణించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది జరిగే యథార్థమైన సత్యం. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే భగవత్ సాధన అనేది జరుగుతుంది అనమాట. నారద భక్తి సూత్రాల్లో నారదుడు చెప్తాడు, భగవంతుడి అనుగ్రహం కలగాలండి అంటే గురువు యొక్క కృప ఉంటేనే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ భక్తి సులభమైన ఈ భక్తి సాధన అంతటినీ అనుగ్రహించేది ఎవరండి అంటే సద్గురు. ఇది బాగుంది. మరొక చిన్న మాట భక్తి గురించి చెప్తారు. సాధారణంగా భక్తికి ప్రేమకి ఉన్న తేడా ఏంటండి? ప్రేమ అనేది మనందరి మనస్సులో కలిగిన ఒక భావన. మరి భక్తి అని దేనిని అంటామండి అంటే, గురుదేవ్ చెప్తారు, భక్తిలో లవ్ అండ్ రెస్పెక్ట్ ఈ రెండు కలిసి ఉంటాయండి. భక్తి అనే దాంట్లో ఆ వస్తువు మీద ప్రేమ ఉండాలి, ఆ వస్తువు మీద గౌరవము ఉండాలి. ఆ వస్తువు నాకంటే ఇష్టం కదా అని మనం గౌరవం చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు ఆ వస్తువు చుట్టూ తిరగకూడదు. ఎల్లప్పుడూ దానిని గౌరవించాలి. ఎందుకంటే అది అత్యంత ఉత్కృష్టమైన వస్తువు కాబట్టి. ప్రేమ, గౌరవం రెండూ కలిసి ఉంటే, లవ్, రెస్పెక్ట్ రెండూ కలిసి ఉంటే దానిని డివోషన్ అంటారు. సాధారణంగా మన వ్యవహారాల్లో కొన్ని వస్తువుల మీద మనకు ప్రేమ ఉండొచ్చు కాక గౌరవం ఉండదు. ఆ వస్తువు అంటే ఇష్టమే కానీ మనం గౌరవించాం. అలాగే మరికొన్ని వస్తువుల్లో ఆ వస్తువు అంటే గౌరవం ఉండొచ్చు కాక మన మనస్సులో ప్రేమ ఉండదు. కానీ భగవద్భక్తి మీద మాత్రం భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, భగవంతుడి మీద గౌరవము ఉండాలి. భగవంతుడు చనువిచ్చాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండకూడదు.
మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. గౌరవిస్తున్నాం కదా అని దూరంగా కూడా వెళ్ళిపోకూడదు, నిరంతరము ప్రేమించాలి. ఈ ప్రేమ గౌరవము రెండూ కలిసి ఉన్న స్థానాన్ని భక్తి స్థానము అంటారు. ఈ రెండూ కలిసి ఉంటుందండి. మనం ఎవరికైనా డివోటెడ్గా ఉన్నామంటే వాళ్ళ మీద గౌరవము ఉంటుంది, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. దీన్ని అంతటినీ కలిపి భక్తి స్వరూపము అని శ్రీరామచంద్రుడు చెప్తాడు. ఏ యాక్టివిటీ వలన, ఏ వృత్తి వలన భగవంతుడు హృదయంలో దయగలుగుతుందో అదే భక్తి. అది సుఖరూపమైనది, స్వతంత్ర రూపమైనది, మహాత్ముల యొక్క అనుగ్రహం వలన అందరికీ ప్రసాదింపబడుతుంది. తరువాత ఈ భక్తికి సాధనలు ఎలా చేయాలో స్వామి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒక స్థాయిలో ఉన్నాం అనుకుందాం. పోనీ అందరమీ కూడా ఏదో ఒక రకంగా భగవంతుడితో కనెక్టివిటీలో ఉన్నవాళ్ళమే. ఇప్పుడు చూడండి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు సూర్యకాంతి అందరికీ సమానమే. మీ ఇంటి మీద సూర్యకాంతి పడుతుంది, నా ఇంటి మీద సూర్యకాంతి పడుతుంది, వాళ్ళ ఇంటి మీద కూడా చెట్టు పుట్ట అన్నిటికీ సమానంగా సూర్యకాంతి వస్తుంది. సో భగవంతుడి యొక్క భక్తి మన అందరి మీద కొంచెం 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 ఉంది. కానీ దానిని పెంపొందించుకోవాలంటే సాధనలేంటి? ప్రతిదానికి కొన్ని మార్గాలు ఉన్నట్టు దీనికి కూడా కొన్ని సాధనలు, ప్రతి శాస్త్రంలోనూ భక్తి సాధనలు ఉన్నాయండి. భాగవతంలోను, భగవద్గీతలోను, ఉపనిషత్తుల్లోనూ, తులసి రామాయణంలో కూడా చెప్పారు. శ్రీరాముడే సాక్షాత్తు భక్తికున్న సాధనలేంటో చెప్తున్నాడు ఆఖరిగా. భగతికి సాధన కహవు బఖాని, సుగమ పంధ మొహి పావహి ప్రాణి, ప్రథమహి విప్రచరణ అతి ప్రీతి, నిజ నిజ కర్మ నిరత శృతి రీతి, యహి కర ఫల పుని విషయ విరాగా, తబ మమ ధర్మ ఉపజ అనురాగా, శ్రవణాదిక నవ భక్తి దృఢాహి, మమ లీలారతి అతి మన మాహి, సంత చరణ పంకజ అతి ప్రేమ, మన క్రమ వచన భజన దృఢ నేమా, గురు పితు మాతు బంధుపతి దేవా, सब मोहि कह जानै दृढ़ सेवा, सब मोहि कह जानै दृढ़ సేవా. ఇవన్నీ భక్తి సాధనలు. చూడండి ఏంటంటే చెప్పారో, ప్రథమహి విప్రచరణ అతి ప్రీతి, విప్రుల చరణాలపైన ప్రీతి ఉండాలి అని. విప్రులు అంటే తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు. తెలిసిన వాళ్ళని, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఎలా గౌరవించాలటండి? ఏదో కనపడకానే నమస్కారం అండి అందం కాదు. మనస్ఫూర్తిగా వాళ్ళ పాదాలయందు మనకి ప్రీతి, పాదాలయందు ప్రీతి ఉందండి అంటే మనం సర్వం అర్పించి సరెండర్ అయినట్టు లెక్క. గొప్ప వాళ్ళని విప్రచరణలు అంటే బ్రాహ్మణులు అని ఇక్కడ అర్థం. విప్రులు అంటే రెండో అర్థం ఏంటంటే చదువుకున్న వాళ్ళని అర్థం. మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే తెలిసిన వాళ్ళని, గొప్ప వాళ్ళని సరెండర్ అయ్యి మనం వాళ్ళని గౌరవించాలి. ఒకటి, నిజ నిజ కర్మ నిరత శృతి రీతి. నిజ నిజ కర్మ అంటే ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు ఉన్నాయి. నిజ నిజ కర్మలు అంటే మనకు ఉన్న బాధ్యత. నిరత శృతి రీతి. శృతి రీతి అంటే శాస్త్రం చెప్పిన ప్రకారంగా మన బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి. అది మన ఇష్టం వచ్చినట్టు కాకుండా శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ రకంగా మన బాధ్యతల్ని నిర్వర్తించాలి. అందుకే చూడండి, సాధనా పంచకంలో శంకరాచార్యులు చెప్తారు, మొట్టమొదటి సాధన ఏంటండి అంటే వేదో నిత్యం అధీయతాం అంటారు. అంటే నిత్యము వేదాన్ని చదవండి అన్నాడు. రెండో సాధన ఏంటండి అంటే తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటాడు.
ఆ వేదం ఎలా చెప్పిందో ఆ రకంగా మీ కర్మలని పర్ఫెక్ట్గా చెయ్యండి. అదే ఇక్కడ స్వామి నిజ నిజ కర్మ నిరత శృతి రీతి. శృతి రీతి అంటే పెద్దలు ఎలా ఆచరించారో, ఏది చేస్తే మంచిదో ఆ రకంగా మన కర్మలని మనం నిర్వర్తించాలి. మూడవది ఏంటండి, ఎహి కరఫల పుని విషయ విరాగా. విషయాల యందు వైరాగ్యం ఉండాలి. అది కూడా భక్తి సాధనే. భక్తి సాధన భగవత్ సాధనలో ఒక ముఖ్యమైన అంశం ఏంటండి అంటే, అనవసరమైన విషయాల్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు. వ్యసనాన్ని మనస్సుకి ఎప్పుడూ అలవాటు చేయకూడదండి. మనస్సు ఎప్పుడు కూడా క్రమశిక్షణలోనే ఉండదు. అది బోర్డర్ దాటింది అంటే దాని పేరు మారిపోయింది. ఇంకక్కడి నుంచి మనం పని ఆనందం, అది ఇంకొక వ్యసనంలాగా మనకి తయారు. విషయాల అందు వైరాగ్యం ఉండాలి. శంకరాచార్యులు విషయాన్ని విషంగా చూడండి అంటాడండి. పాయిజన్ చూస్తే ఎలా భయపడతామో విషయ భోగాలను చూస్తే అలా భయపడాలి అని చెప్తాడు. విషయాలు అందు వైరాగ్యం ఉండాలి. ఇంకా తబ మమ ధర్మ ఉపజ అనురాగా. ఇది చాలా గొప్ప క్వాలిటీ. భగవంతుడి యొక్క ధర్మం అంటే భాగవత ధర్మం మీద ప్రేమ కలిగి ఉండాలి. భాగవత ధర్మం అంటే ఏంటండి, సాధు సంత్ మహాత్ములు ఆచరించిన మార్గం ఏదైతే ఉంటుందో దాని మీద ఎల్లప్పుడూ మనకి ప్రేమ ఉండాలి. ఉదాహరణ చూడండి, ఒక మహాత్ముడు ఎవరో ఒక పంధాని నిర్మించారనుకోండి. ఎవరైనా ఎవరి పేరైనా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ పందాలో మీరు వెళ్తే మీరు దేవుడిని చేరుకోవచ్చు, ఆయన ఒక మార్గాన్ని నిర్దేశించాడు. మనం హేళన చేయకూడదు సరికదా, ఎల్లప్పుడూ కూడా ఆ మార్గం అందు అనురాగాన్ని కలిగి. భాగవత ధర్మానికి గొప్ప శ్రేష్టత. భాగవత ధర్మం యందు ఎల్లప్పుడూ ప్రీతి ఉండాలి. అంటే ఇలా చేస్తే భగవంతుడికి నచ్చుతుంది అని మహాత్ములు ఎవరైనా చెప్పున్నారు అంటే ఆ మార్గం మీద మనం అనురాగాన్ని కలిగి ఉండాలి. భాగవత ధర్మం పైన అనురాగాన్ని కలిగి ఉండాలి. తర్వాతది శ్రవణాదిక నవభక్తి దృఢాహి. నవభక్తులు అని భాగవతంలో చెప్పారు కదండి. శ్రవణము ఇత్యాది 9 రకాలైన భక్తి ఉంటుంది. అవన్నీ కూడా దృఢాహి. దృఢాహి అంటే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, క్యాజువల్గా కాదు, స్ట్రిక్ట్గా నవవిధ భక్తులన్నిటినీ ఫాలో అవ్వాలి. మమ లీలా రతి అతి మనమాహి. మమ లీల అంటే భగవంతుడి యొక్క లీల యందు మనస్సుకు రతి కలగాలి. మనస్సుకు రతి అంటే పదే పదే భగవత్ కథ మీద ప్రీతి కలగాలి. ఇవన్నీ భక్తి లక్షణాలు. మనకి ఏ దేవుడు ఇష్టపడినా పర్వాలేదు, శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే. కానీ ఆమె కథ ఎప్పుడైనా లేకపోతే స్వామివారి గుణగణాలు ఎప్పుడైనా మనం విన్నప్పుడు మన మనస్సులో ఆ ప్రేమ కలగాలి. ఇంకా సంత చరణ పంకజ అతి ప్రేమ. సంత మహాత్ములు ఎవరైనా కనిపించారంటే వాళ్ళ చరణరతి మీద ప్రేమ, అంటే వాళ్ళ పాద సేవకు మనం ఇష్టకత చూపించాలి. తరువాత మన క్రమవచన భజన దృఢనేమ. నియమాలను కూడా అంటే భక్తిలో ఇది కూడా ఉందండి. అంటే మనం అనుకుంటాము ఏమండి వాళ్ళు ఏకాదశి వ్రతం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు కార్తీక మాస వ్రతం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు పలానా వ్రతం చేస్తున్నారు అంటే, ఏదైనా భగవంతుడికి సంబంధించిన వ్రతాన్ని మనం పరిపాలించినప్పుడు దృఢమైన నియమాలతోనే పాటించాలి, క్యాజువల్గా చేయకూడదు. స్వామివారు చెప్తున్నారు క్యాజువల్గా భగవంతుడి తాలూకు ఏ ధర్మాన్ని చేయకూడదు. అంటే ఏంటి, ఆ భగవత్ పూజ కానీ భగవత్ నియమం కానీ మనం చేస్తున్నప్పుడు కంప్లీట్ డెడికేటెడ్గా ఆ యాక్టివిటీ చేయాలి, దృఢమైన నియమాన్నే పాటించాలి. ఇంకా గురువుల పైన, పితు తండ్రి పైన, మాతు తల్లిపైన, బంధువులు చుట్టాళ్ళపైన, పతి అంటే భర్త, పతి పైన, దేవ భగవంతుడి పైన, వీళ్ళందరిపైన దృఢ సేవని కలిగి ఉండాలి. అది కూడా భక్తి సాధనే అండి. తల్లిదండ్రులని, గురువుని, బంధువులని, భర్తని, భగవంతుడిని, వీళ్ళందరినీ కూడా సేవించాలి. మనమేదో లేజీగా ఉంటుందేమో భక్తి సాధన అనుకుంటే కాదు, భక్తి సాధనలో సేవ కూడా ఒక భాగమే.
మన అమ్మగారికి మనం సేవ చేయాలి, మన నాన్నగారికి మనం సేవ చేయాలి, మన గురువు గారికి మా స్కూల్లో చిన్నప్పుడు పాఠం చెప్పిన గురువు గారిని కూడా మనం మర్చిపోకూడదు. గురువు గారికి, బంధువులకి, భర్తకి, భగవంతుడికి ఏ ఏ సేవ చేస్తున్నామో అదంతా కంప్లీట్గా చేయవలసిందే. తేజోమాయానంద్ గారు స్టూడెంట్స్కి చెప్పేవారు, మేము బిజీ 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 అంటే ఆయన ఒకటే అనేవారు, మీరు దేవతార్చన ఏదైతే పెట్టుకున్నారో, ఇంత 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 జపం చేయాలనో, ఇది పాడాలనో, ఇది ఏదనుకుంటారు, అది అంతా చేసిన తర్వాతే తలుపు తీయండి అని చెప్తారు. దృఢంగా ఆ భగవంతుడికి సేవ అనుకుంటే ఆ సేవ. అలాగే మన అమ్మగారు ఉన్నారనుకోండి, తల్లికి ఇది అవసరం అంటే తురంతం, అంటే ఆతృత రావాలి. మా అమ్మ అడిగింది అంటే చేసేసాను అన్నమాట, మా నాన్న అడిగాడు అంటే చేశా, అది దానిని సేవ అంటారు. ఆతురత ఉండాలి. ఆతురత అంటే వాళ్ళు అడిగారు అంటే అయిపోయిందన్నమాట. ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఇదంతా భక్తి సాధనలో ఒక భాగం. ఇవి కాకుండా ఈ ఒక్క మాట చెప్పారు స్వామి, శ్రవణాదిక నవభక్తులను కూడా పాటించాలి. భాగవతంలో చెప్తాడు ప్రహ్లాదుడు గురుకుల వాసం చేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తాడు. అరే నువ్వేం నేర్చుకున్నావో చెప్పురా అంటాడు. వాళ్ళ నాన్నగారు వీడేదో మంచి పద్యాలు పాడుతాడు అనుకుంటాడు. వాళ్ళ నాన్న ఏమి నేర్చుకున్నావో చెప్పరా అంటే ఈ 9 నేర్చుకున్నాను నాన్న అంటాడు. ఏం 9 నేర్చుకున్నావురా అంటే ఈ 9ంటికి పేర్లు చెప్తాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 నేను నేర్చుకున్నాను నాన్న అని చెప్తాడు. ఆయనేమో నాకు ఎవరు శత్రువో ఆయన మీద ఈ 9 రకాలైన భక్తిని, 9 రకాలైన ప్రేమని ఆయన పెంచుకున్నాడు. భక్తి సాధనలో మొట్టమొదటిది ఏంటండి అంటే శ్రవణం. పదే పదే వినాలి. మహాత్ముల పుస్తకాల్లో గొప్పతనం ఏంటంటే ఎప్పుడు విన్నా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. ఇదే క్లాస్ మళ్ళా రేపు చెప్పుకున్నాం అనుకోండి, మనం ఏదో ఈరోజు మిస్ అయింది, మరొకటి రేపు క్లిక్ అవుతుంది. కాబట్టి భగవత్ సంబంధిత శ్రవణం నిత్యము చేస్తూ ఉండాలి. శ్రవణం. కీర్తనం అంటే మనం విని ఊరుకోకూడదు. వినినది ఇంకొకరికి చెప్పాము అంటే మనం విన్న జ్ఞానం రెట్టింపు అవుతుంది. ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే. అందుకే చిన్మయ మిషన్లో యువ కేంద్రం వాళ్ళకి ఒక పని చేస్తుంటాం మేము జనరల్గా. సత్సంగంలో భజగోవిందం తీసుకున్నాం అనుకోండి, భజగోవిందం అంతా అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది క్లాస్కి వచ్చారనుకోండి, మీరు రేపటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం మీద 15 నిమిషాలు మాట్లాడండి అంటే ఎంత శ్రద్ధగా మనం ప్రిపేర్ అవుతామో దాని డిగ్రీ వేరు. కీర్తనం అనేది కూడా సాధనే. భగవంతుడిని కీర్తించాలి. అది భగవద్గీత రూపంలో కానివ్వండి, భాగవత రూపంలో కానివ్వండి, మరొక టెక్స్ట్ రూపం. రేపు శ్రీరామగీత మీద మీరు ఎవరో వచ్చి మాట్లాడండి అంటే వచ్చి మాట్లాడాలి. కీర్తనం అంటది. శ్రవణం, కీర్తనం. విష్ణో స్మరణం. భగవంతుడిని నిత్యము స్మరించాలి. అది ఎంత హ్యాబిట్ అయిపోవాలంటే మనం కూర్చున్న నారాయణ అనాలి, నిలబడిన నారాయణ అనాలి, తిన్నా నారాయణ అనాలి, పడుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా శబ్దం రావాలి. నారాయణ అని పడుకుంటాడు వాడు, నారాయణ అని లేస్తాడు. నారాయణ తిన్న తర్వాత భగవంతుడు దైవాల కడుపు నిండింది అంటాడు. భగవత్ స్మరణం ఒక హ్యాబిట్ లాగా అయిపోలేదు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం. పాదసేవనం అంటే భగవంతుడి యొక్క పాదాలను సేవించడానికి ఎప్పుడూ రెడీగా ఉండాలి. పాదసేవనం అనే యాడ్జెక్టివ్ ఎందుకండి ఉపయోగించారండి అంటే మనం ఎప్పుడు గుర్తించుకోవాలి, డివోటీస్గా, భక్తులుగా మన తాలూకా స్థానం ఎప్పుడు భగవంతుడి పాదాల దగ్గరే. అర్థమైందండి? ఎప్పుడు ఆ స్పృహ ఉండాలి మనం. ఆంజనేయుడు ఇంత పని అంతా చేసిన తర్వాత శ్రీరాముడు బ్లెస్ చేస్తాడు హనుమంతుడికి, నువ్వు భవిష్యత్ బ్రహ్మ అవుతావు అంటాడు. భవిష్యత్ బ్రహ్మ అంటే వచ్చే క్రియేషన్కి స్వామివారే బ్రహ్మ క్రియేటర్గా ఉంటాడు. ఆ పోస్ట్ ఇచ్చాడు. ఆ పోస్ట్ ఇచ్చిన తరువాత అయోధ్యకి వెళ్ళి చూస్తే ఆంజనేయ స్వామి సాధారణంగా మనలాంటి వాళ్ళ మీద కుర్చీలోనే కూర్చుంటాం, ఆయన మాత్రం అందరూ కూర్చున్న తర్వాత వెళ్ళి రాముడు పాదాల దగ్గర భయంగా కూర్చుంటాడు. పాదసేవకే మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. భగవంతుడి పాదాలు 3 సార్లు భగవంతుడి పాదాలకే ఓటేయాలి తప్పించి
ఇంకొకటి ఏది మనం ఆశించుకోవాలి. పాదసేవనమే చేయాలి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం. అర్చనం చేయాలి భగవంతుడు. అర్చనం అంటే ప్రతిరోజు కొన్ని ఉపచారాలతో ప్రత్యేకంగా పూజ చేయాలి. మహాత్ములు చెప్తారు, ముఖ్యంగా వైష్ణవ పద్ధతిలో చెప్తారు ఏంటంటే, భగవంతుడి యొక్క అనేక అవతారాలలో మనం మూర్తిని పూజిస్తాం కదండి. అది గుడిలో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మూర్తి లేదా పటం ఏదైనా సరే, వాటిని అర్చావతారము అంటారు. అంటే భగవంతుడే మన అర్చనకి అనుకూలంగా ఉన్న అవతారం. బొమ్మ రాయి అనకూడదు, అది ఒక అవతారం. దాని పేరు అర్చావతారం. అందుకే చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే తిరుపతిలో స్వామివారు ఏంటండి అంటే వాళ్ళ పేర్లు చెప్తారు. ఇవన్నీ అది అర్చావతారం అండి, ఇది మూలావతారం అండి, అది బేడీ అవతారం అండి. అంటే ఏంటి, ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది అక్కడ. అంత ఆశువుగా మనం వాళ్ళు ఆ డ్యూటీ చేస్తారు. ఒక వెంకటేశ్వరుడు ప్రతిరోజు కొలువుకు వస్తాడు. అక్కడ కొలువు వెంకటేశ్వర స్వామి అంటారు. ఆయన కొలువు చేసిన తర్వాత ఆయనకి నిన్న గుడిలో జరిగిన విశేషాలన్నీ చెప్పాలి. నిన్న ఇంత ఇన్కమ్ వచ్చింది స్వామి, ఇంత ఖర్చు అయింది, ఇంతమంది భక్తులు వచ్చారు, ఇంత వర్షం పడింది, నిన్నటి తిథి అది, ఈరోజు తిథి ఇది, రేపటి తిథి అది అని 3 రోజులు తిథులు, వార నక్షత్రాలు అన్నీ చెప్పాలి. ఆయన పేరు కొలువు స్వామి. కొలువు చేస్తాడు. అదంతా నివేదన చేసిన తర్వాత బ్రాహ్మణులందరికీ దక్షిణ ఇస్తాడు అక్కడ స్వామి. దాని పేరు సంభావన సేవ అంటారు. అంటే స్వామి అక్కడ కూర్చొని అదంతా నిర్వర్తించి లోపలికి వెళ్ళిపోతాడు. ప్రధానమూర్తిని అర్చావతారం అంటాడు. భగవంతుడి యొక్క అర్చా ఇన్ని లక్షల మందికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందండి? అది నిజంగా ఒక విగ్రహమే అనుకుంటే ఇన్ని లక్షల మందికి విశ్వాసం ఎలా పుడుతుంది? వీళ్ళందరూ అమాయకుల? అందరూ విచారిస్తారు కదా, అందరికీ బుద్ధి పనిచేస్తుంది. భగవంతుడి యొక్క టచ్ ఉంది అందులో. దానిని అర్చించాలి, ఆలస్యం చేసుకోకూడదు. ప్రతిరోజు శ్రద్ధగా స్నానం చేసుకోవడం, భగవంతుడికి ఆ పూలు పళ్ళు ఏవైతే తీసుకురావాలో అవన్నీ శ్రేష్టమైనవి. మనకి ఉన్నంతలో శ్రేష్టమైనదే భగవంతుడికి పెట్టాలి. అది ఒక పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, ఫలం కావచ్చు, ఏదైనా సరే. మనకు పనికిరాని తీసుకెళ్ళి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వకూడదు. బెస్ట్ మన దగ్గర ఉన్నది ఆయనకి ఇవ్వాలి. ప్రతిరోజు అర్చన చేయాలి. ఏ రోజండి అర్చన మానాలండి? ఏ రోజైనా మన కాలు చేతులు ఆడకపోతే ఆ రోజు మంచం మీద నుంచి దండం పెట్టుకోవాలి తప్పించి ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. అర్చనం కంపల్సరిగా అది ఒక ముఖ్యమైన భక్తి సాధన. అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలుస్తుంది వాటి మహత్తు ఎంత సాత్విక గుణం మనలోనికి వస్తుందో ఆ సాధనల యొక్క మహాత్మ్యం ఉంటుందండి. పాదసేవనం, అర్చనం, దాస్యం. భగవంతుడికి దాస్యం చేయాలి. దాస్యం అనేది యాక్టివిటీ ఓకే, యాటిట్యూడ్ అలా ఉండాలి. దాసోహం, నేను దాసుడిని 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 అని భావన ఉండాలన్నమాట. స్వామివారి పేరు కూడా తులసీదాసు, తులసీదాస్ అని పెట్టు. ఆంజనేయ స్వామివారి పేరు కూడా రామదాసు. మన కంచర్ల గోపన్న గారి పేరు కూడా రామదాసు. దాసు అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి దాస్యానికి. అంటే చూడండి, పెద్ద డబ్బున్న వాళ్ళ దగ్గర పని మనిషి ఎలా ఉంటాడు, మన యాటిట్యూడ్ అలా ఉండాలి భగవంతుడి దగ్గర. ఆయన ఇలా చూశాడంటే భయపడాలి. దాసబుద్ధి ఉండాలి. నేను దాసుడిని దాసుడిని దాసుడిని. ఎంత దాస్యం చేస్తే అంత అహంకారం పోతుంది. అది కరగాలి అంటే ఇవన్నీ అవసరం. స్వామి శివానంద మహారాజుని ఒక సాధువు కలిశాడండి. స్వామి శివానంద మహారాజు ఋషికేశ్లో గొప్ప సంతు మహాత్మ చేసి ఆయన అడుగుతాడనమాట, ఏ సాధన చేసినా నా మనస్సులో తృప్తి కలగట్లేదు, నాకు సూట్ అయిన సాధన ఏదైనా చెప్పండి అంటే. అంటే నాకు సూట్ అవ్వాలి అసలు, నా మనసులో తృప్తి కలగాలి. ఆయన గమనిస్తాడు ఈ వ్యక్తి తాలూకా ఎనాటమీ ఏంటో. రేపటి నుంచి వారం రోజులు నీకు ఒక సాధన చెప్తాను, చేస్తావా అంటాడు. చేస్తాను. రేపటి నుంచి తెల్లవారే గంగా తీరానికి వెళ్ళండి. గంగా తీరానికి వెళ్ళి స్నానం చేసుకొని, గంగా నదిలో స్నానం చేసుకొని తెల్లవారి 5 గంటల నుంచి 7 గంటల వరకు ఎవరెవరైతే గంగా నదిలో స్నానం చేసి బయటకు వస్తారు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాలు ముట్టుకొని దండం పెట్టు. వారం రోజులు ఇలా చేయండి. ఎవరొస్తే వాళ్ళు, స్త్రీలు వచ్చినా, పురుషులు వచ్చినా, ముసలాళ్ళు వచ్చినా, కుర్రోళ్ళు వచ్చినా, జబ్బు మనుషులు వచ్చినా, అందంగా ఉన్నవాళ్ళు వచ్చినా, ఎవరనేది నీకు అనవసరం.
5 నుంచి 7 వరకు గంగా నదిలో స్నానం చేసి బయటకు వచ్చిన వాళ్ళందరికీ కాలు మీద పడి దండం పెట్టు, అంతే నీ సాధన. అంటే ఈయన డిసీజ్ ఏంటంటే ఈ అహంత అన్నమాట. ఇంకొకరికి కింద నేను ఉండడానికి తన అంతఃకరణ ఒప్పుకోలే. స్వామి ఈ సాధన చెప్పారు. అందరి కాళ్ళలా పట్టుకోవడం వల్ల ఆ ఈగో తగ్గడం ప్రారంభించింది. భగవంతుడికి అభిమానం నచ్చదండి, దైన్యత నచ్చుతుంది. అది కూడా నారద భక్తి సూత్రాల్లో నారదుడు చెప్తాడు. భగవంతుడికి నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటండి అంటే భగవంతుడికి నచ్చేది దైన్యత. దైన్యత అంటే దీనగుణం. మనం అనుకుంటాం అది ఇది ఇది అది, కనుక ఆయన దృష్టిలో అందరమీ దీనులమే. దైన్య గుణం నచ్చుతుంది. నచ్చంది ఏంటండి అంటే అభిమానం నచ్చదు. అభిమానం అంటే నేను ఇంత అని ఇంకొకరి మీద మనం యాజమాయిషి చేస్తే ఆయనకి నచ్చదు. దైన్యం 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 అంటాడు భగవంతుడు. దైన్య ప్రీతి కాబట్టి అది దాస్యంలో వస్తుంది. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సఖ్యం, వందనం. తర్వాత వందనం అంటే నమఃభావంతో ఉండాలి. అందుకే మన మంత్రాలన్నీ నమఃకారంతో, లేకపోతే మంత్రం ఉండదు. నమస్కారం, వందనం. సఖ్యం అంటే భగవంతుడి మీద ప్రీతి కూడా ఉండాలండి. మీరు ఎంతవరకు భగవంతుడిని ఎక్కడో పెట్టినారు కదా, మనసులో ప్రేమ కలగదా అంటే ప్రీతి భావం కూడా ఉండాలి. సఖ్యం. ఆఖరిది ఆత్మనివేదనం అంటే ఇంక నేను లేను అన్న స్థితిలో భగవంతుడి దగ్గరే ఉండాలి. ఆత్మనివేదనం అంటే అదే, నన్ను నేనే ప్రసాదంగా సమర్పించింది. పండు సమర్పించాం, ఫలం సమర్పించాం, పుష్పాలు సమర్పించాం. ఆఖరిగా సమర్పించవలసింది ఏంటి అంటే మనమే. ఆత్మనివేదన. ఇంకా మనకంటూ ఏం లేదు, డిసప్పియర్ అయిపోయిందంట. దాని పేరు భక్తి తాలూకా ఈ 9 రకాలుగా కూడా భక్తి సాధన చెయ్యాలి. ఇవి ఎలా కలుగుతాయండి అంటే సంత మహాత్ముల యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఆ రోజు ప్రహ్లాదుడు ఈ 9 పేర్లు చెప్పాడు కాబట్టే ఇవాళ మనం చెప్పుకున్నాం. కాకపోతే ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. వీటన్నిటికీ కేటగిరీ ఇచ్చాడు స్వామి. శ్రవణం నుంచి ఆత్మనివేదన వరకు. హే లక్ష్మణ, ఈ భక్తి సాధనలన్నీ నువ్వు చెయ్యు అన్న. ఆఖరిగా స్వామి చెప్తున్నారు, ఆఖరి పాయింట్ ఏంటంటే భక్తుడికి నన్ను చూసినప్పుడు ఎలాంటి స్పందన కలుగుతుంది. ఇవి చాలా ఏమంటారు శాస్త్రాల్లో వర్ణించారు. అంటే నన్ను చూస్తే అంటే భక్తుడికి భగవంతుడిని ఇవి అందరికీ కలిగేవే అండి. అంటే బయటికి చెప్పకూడదు, కానీ అందరికీ మన ఇష్టదైవాన్ని మనం చూసినప్పుడు, మనం స్మరించినప్పుడు ఈ భావాలు కలుగుతాయి. అవి ఏంటంట, మమ గుణగావత పులక శరీరా. భగవంతుడు గుణాల్ని కీర్తించినప్పుడు శరీరం పులకిస్తుందంట భక్తుడికి. మనకు కూడా ఒక్కొక్కసారి చూడండి, భగవంతుడి గురించి అలాగ ఆలోచిస్తే ఈ శరీరం మీద ఉన్న రోమాలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. శరీరం పులకించింది అంటాం. భక్తుడికి అది కలుగుతుందంట. మమ గుణగావత పులక శరీర. నా గుణాల్ని కీర్తించినప్పుడు ఆయన శరీరం పులకిస్తుంది. గదగద గిర అంటే వాక్ గద్గదం అయిపోతుంది. గద్గదం అంటే ఇంకేం మాట్లాడలేడు, గద్గద భూయితమైపోతుంది. గదగద గిర. నయన బహనీరా, కళ్ళ వెంబడి అశ్రుధారలు వాటిని ఆనంద బాష్పాలు అంటారు, భక్తి బాష్పాలు. వాటి అంత పవిత్రమైన జలం ఇంకొకటి లేదంటారు భక్తి శాస్త్రం. భగవంతుడిని చూసినప్పుడు, భగవంతుడు కథ విన్నప్పుడు, లేదా ఇంకెవరైనా భగవంతుడిని స్తుతించినప్పుడు మన కళ్ళ వెంబడి నీళ్ళు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాస్పవారి పరిపూర్ణలోచనం భావయామి పవమానందనం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే రఘునాథుడి కీర్తనం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడంట, తత్ర తత్ర కృతమస్తకాంజలి. అక్కడ మస్తకాంజలి, ముఖము చేయి దండం పెట్టి కృతమస్తకాంజలి. భాష్పవారి పరిపూర్ణలోచనం, కళ్ళ నిండా నీళ్లు నిండి ఉంటాడట హనుమంతుడు. అటువంటి హనుమంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను అంటాడు. భక్తుడికి రోల్ మోడల్ ఎవరండి అంటే స్వామివారే. శ్రీరాముడి కథ ఎక్కడ జరిగినా అక్కడెక్కడో ఆంజనేయ స్వామి సంచరిస్తున్నట్టు లెక్క. మన వైపు అంత కథ లేదు, కానీ
ఉత్తర భారతదేశంలో తులసి రామాయణం, ముఖ్యంగా తులసి రామాయణం కథలు చెప్పినప్పుడు ఒక కుర్చీ ఖాళీగా వదిలేస్తారు. అది ఆడియన్స్లోనైనా వదులుతారు, లేకపోతే స్టేజ్ మీద ఒక కుర్చీ కానీ ఒక ఆసనం కానీ ఖాళీగా ఉంచేస్తారు. అది ఎందుకండి ఉంచామండి అంటే అదృశ్య రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి కూర్చొని కథ మొత్తం వింటాడని చెప్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. భాస్పవారి పరిపూర్ణలోచన. అది కూడా ఎలా వింటాడటంటే కంప్లీట్ సరెండర్, ప్రేమ, భక్తి, అటువంటి లక్షణాలు భక్తుల్లో కనిపిస్తాయండి. ఇంకా కామ ఆది మద దంబన జాకే తాత నిరంతర మేబస్తాయి. అలాంటి వాళ్ళ హృదయంలో కామ, క్రోధ, లోభ, మోదమ, ఇటువంటి కామ ఆది మద దంబ ఇవేవి కూడా ఉండవు ఎవరు భక్తుల హృదయం. మరి ఇవన్నీ లేకపోతే ఎవరు ఉంటారండి అంటే నేనుంటాను. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను వాడు తీసేశాడు. నేనేం చేస్తాను? వాడు తీసేసిన ఆ ప్లేస్లో వాడి హృదయంలో నేను వెళ్ళి నివసిస్తాను అని స్వామి చెప్తున్నాడు. వచన కర్మ మన మోరిగతి భజన కరహి నిష్కామ తినకే హృదయ కమలమహు కరవు సదా విశ్రామ. అది కూడా ఎలా ఉంటాడంట స్వామి? హాయిగా. అదే స్వామి స్ట్రైట్గా మనలోనికి ఎంటర్ అయ్యాడు అనుకోండి. మనలోనికి ఎంటర్ అయ్యాడంటే అది ఇంకా భీష్ముడు అంపశయ మీద పడుకున్నట్టే. స్వామి ఏ వృత్తితో భగవంతుడిని పొడుస్తామో మనకే తెలియదు. భగవంతుడిని స్ట్రైట్గా మన హృదయంలో మనం ఉంచుకోలేమండి. ఏమంటే అనేక విషయ వికారాలు, నిశ్చలత, చెంచల మనస్సు. కానీ భక్తుడైన మనస్సులో స్వామి నేను ఉంటానని చెప్పడమే కాకుండా నేను విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. అంటే ఎలాంటి అలజడి ఉండదు, హాయిగా. శేషసాయి ఎలాగైతే క్షీర సముద్రం మీద పడుకుంటాడో ఆ భక్తుడి తాలూకా హృదయంలో భగవంతుడు అలాగే పడుకుంటాడు. త్యాగరాజు ఒక కీర్తన రాస్తాడు చూడండి. ఆయనకి ఈ భావం కలిగింది. త్యాగరాజు ఒక కీర్తన రాస్తూ రాముడిని ఆహ్వానిస్తాడు. హే రామ, రా, నా హృదయంలో రెస్ట్ తీసుకో అంటాడు. అంటే కంప్లీట్గా వేకేట్ చేసేసాను. ఇంకెలాంటి విషయ చింతన కానీ అవగుణాలు కానీ ఏం లేవు, కేవలం నీ భక్తే. హాయిగా వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకొని చెప్తాడు స్వామి. భక్తుల హృదయం అలా ఉంటుంది అని. ఇంతటితో శ్రీరామచంద్రుడు తన తాలూకా సత్సంగం రాముడికి, లక్ష్మణుడికి చెప్పవలసిన జ్ఞానోపదేశం కంప్లీట్ అయ్యి 5 ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆఖరిది పరాకాష్ట ఏంటండి అంటే భగవంతుడి మీద భక్తిని సంపాదించాలి. రామాయణం అంతా విని రామాయణం ఆఖరిని మళ్ళా మనం రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఉండకూడదు. సత్సంగం చేశాము అంటే ఆ సత్సంగ ప్రభావంగా భగవంతుడి మీద మనకు చిన్నదైనా ప్రేమ కలగాలి. కలిగింది అంటే పాస్ అయ్యాం, లేదు అంటే మళ్ళా వెంటనే. కాబట్టి ఈ విధంగా లక్ష్మణుడు సత్సంగం చేశాడనమాట. భగతి జోగసుని అతి సుఖపావ లచిమన ప్రభు చరణహి సిరునావ. అత్యంత సుఖకరమైన ఈ భక్తి సత్సంగాన్ని విని లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు శిరస్సుకి తలని ఆంచి నమస్కారం చేశాడండి. సిరినామ, తలని ఆంచి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసి సెలవు తీసుకుని ఎహివిది గయే కచుక దిని బీతి. ఈ రకంగా వాళ్ళిద్దరూ చాలా రోజులు దండకారణ్యంలో వసించి, ఏ విధంగా? గురువు శిష్యుడిగా, లేకపోతే భక్తి భావం. రాముడంటే లక్ష్మణుడికి ఏ విధమైన భక్తి చెప్పాడో అటువంటి భక్తి భావంతో లక్ష్మణుడి మీద అనురాగంతో శ్రీరాముడు చాలా సంవత్సరాలు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, భక్తిని కలిగి అరణ్యవాసం చేయడం జరిగింది. ఇక్కడ వరకు ఈ కథ. దీని తరువాత శూర్పణఖ శృంగభంగం అంటే శూర్పణఖ ప్రవేశము మిగతా రామాయణం అంతా జరుగుతుంది. సో రామాయణంలో, తులసి రామాయణంలో తులసిదాస్ గారు ప్రతి ఎపిసోడ్లో కూడా రాముడు, లక్ష్మణుడు, సీత కథతో పాటుగా మనకి ఏదైనా అవసరము అంటే దానిని ఆయన తులసి రామాయణంలో పెట్టడం జరిగింది. ఇంత చక్కగా రామలక్ష్మణుల సంవాదాన్ని సింపుల్గా మనం భగవద్గీత చదివినా, ఉపనిషత్తులు చదివినా, రామాయణ భారతాలు చదివినా ఇంతకన్నా దాటి వెళ్ళిపోయేదేముండదు. చిన్న చిన్న మాటలతో వాటి తాలూకా సారాన్నంతటినీ కూడా మనకి స్వామివారి దయ వలన అనుగ్రహించడం జరిగింది. తులసీదాస్ గారి దయ, పెద్దవాళ్ళ దయ, గురువుల దయ వలన మనం భగవంతుడి యొక్క స్మరణని ఈ రీతిలో చేసుకోవడం జరిగింది. ఓం
ఓం శ్రీరామచంద్రార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.